అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యేంత వరకు ఈ సమాజానికి నేను ఒక అపరిచిత వ్యక్తిగా మాత్రమే ఉండిపోయాను. పై చదువులు చదవటానికి మా పరిస్థితులు వీలుగాకుండా మారాయి. మా బావ చచ్చిపోవటంతో అక్కయ్య 2 పిల్లలతో మా ఇంటికి వచ్చేసింది. ఆ సంవత్సరమే మా అమ్మ దిగులుతో జబ్బుపడి చచ్చిపోయింది. మా అన్నయ్య నన్ను ఏదైనా ఉద్యోగంలో చేరమని పట్టుబట్టాడు. నా చదువు గురించి ఇంట్లో కానీ ఖర్చు లేకుండా చందాలు అడుక్కుని వారాలు కుదుర్చుకుని చదువుకుంటానన్నాను. అయినా మా అన్నయ్యకు కోపం వచ్చింది. గంపంత సంసారాన్ని తను ఒక్కడిని మోయలేనన్నాడు. ఇక ఇంట్లో వదిన అస్తమానం అక్కయ్యతో దెబ్బలాడుతూ ఉండేది. నోటికొచ్చినట్టు మా అక్కయ్యని తిడుతున్నా మా అన్నయ్య విని ఊరుకునేవాడు. ఒక్కోసారి అక్కయ్యనే కేకలేసేవాడు. అక్కయ్య చాటుగా ఏడుస్తూ కూర్చునేది. వాళ్ళమ్మ ఏడుస్తుంటే పిల్లలు బిక్కమొహాలు వేసుకుని దగ్గర కూర్చునేవారు. వాళ్ళని చూస్తుంటే నాకు దుఃఖం పొర్లి వచ్చేది. మా అన్నయ్య మీద కోపం, అసహ్యం ముంచుకొచ్చేవి. బాబుగారు, మీ దగ్గర నా స్వంత విషయాలు చెప్పడానికి వెనకాడాలనిపించడం లేదు. కానీ ఇదంతా మీకు విసుగనిపిస్తుంది. అదేమిటయ్యా భాస్కర్, నీ గురించి నాకు ఎంతో తెలుసుకోవాలనిపిస్తోంది. ఏ సంశయమో పెట్టుకోకుండా చెప్పు. నువ్వు ఒక అనాథ సేవకుడివి ఎలా కాగలిగావో నేను తెలుసుకుంటాను. శ్రీరాములు బాబు మాటలకు అడ్డు వస్తూ అన్నాడు భాస్కర్. అంతంత పెద్ద మాటలా? నేను సేవ చేస్తున్నదేమీ లేదు బాబుగారు. ఒక రకంగా నేను పైకి చదువుకోలేకపోవటం వల్లనే ఈ సమాజంతో ఎక్కువ స్నేహం ఏర్పరచుకున్నాను. చిన్నతనంలోనే నాకు ఇంటి బాధ్యతలు ప్రారంభమయ్యాయి. మా అన్నయ్య మమ్మల్ని విడిచి వేరే కాపురం వెళ్ళిపోయాడు. అంతకుముందే ఒకరోజు ఏం జరిగిందంటే, మా వదిన ఒకసారి ఏదో కోపంతో విసురుగా నడుస్తూ గాజు గ్లాసు తన్నేసింది. దగ్గరే ఉన్న మా అక్కయ్య కూతురు మీద పెట్టేసింది. అక్కయ్య ఏదో అంది. వదిన పెద్ద జగడం ప్రారంభించింది. అన్నయ్య ఆవిడకే వత్తాసిచ్చాడు. అదంతా చూస్తుంటే నాకు కోపం ఆగలేదు. ఆ గ్లాసు వదిన కాలికే తగిలి బద్దలైంది. నేను కళ్ళారా చూశాను. పైగా లక్ష్మి మీద పెట్టేస్తుంది. నువ్వు వదిన్నే వెనకేసుకొస్తున్నావు అన్నాను విసురుగా. అన్నయ్య కోపంగా వచ్చి నా చెంప మీద కొట్టాడు. అక్కగారి మీద అంత ప్రేమ ఉంటే నువ్వు పరీక్ష పాస్ అయ్యావుగా, ఉద్యోగం చేసి పోషించకూడదు అంది వదిన వెటకారంగా. అన్నయ్య కూడా చాలా నీచంగా మాట్లాడాడు. ఆ మర్నాడే వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఇక చదువు ఆశ విరమించుకుని ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాను. మా అన్నయ్య చాలా తక్కువ డబ్బు ఇచ్చేవాడు. అక్కయ్య ఇంట్లో ఏదో చేతి పనులు చేసేది. అయినా ఒకరోజు గడిస్తే 1 నెల గడిచినట్టే. 6 నెలల తర్వాత ఈ మహర్షి దయ వల్లనే నాకు జిల్లా బోర్డులో పని దొరికింది. పస్తులుండనవసరం లేదనే నమ్మకం ఏర్పడింది. పాత పుస్తకాలు సంపాదించుకొని చందాలు అడుక్కొని ప్రైవేటుగా ఇంటర్కి చదవటం ప్రారంభించాను. ఆ రోజుల్లోనే స్నేహితుల్ని పట్టుకొని టైప్ రైటింగు, షార్ట్ హ్యాండు, టెలిగ్రఫీ కూడా నేర్చుకున్నాను. ఏ పరిస్థితుల్లోనైనా సరే సమాజానికి రావటం మానలేదు. మహర్షే నాకు తండ్రి, స్నేహితుడు, గురువు, ఆప్తుడు అన్నీ. ఆ రోజుల్లో నన్ను రాజకీయాలు ఎక్కువగా ఆకర్షించేవి. కమ్యూనిస్టు నాయకుల ఉపన్యాసాలు ప్రత్యేకాభిమానంతో వింటూ ఉండేవాడిని. సాంఘికంగా, ఆర్థికంగా అన్ని వర్గాల వారికి సమానత్వం సిద్ధించాలి అనేది వారి ఉపన్యాసాల సారాంశం. అది నాకు ఎంతో నచ్చింది. ధనిక వర్గం పేదలను అణిచిపెట్టి వారిని తన ఇష్టానుసారం ఉపయోగించుకోవటం ఘోరం. అవసరమైతే ఈ అన్యాయాన్ని హింసాకాండతోనైనా నిర్మూలించాలని ఉపన్యాసాలలో వినేవాడిని. కమ్యూనిస్టు నాయకులంతా మారువేషాలతో రహస్యంగా అండర్ గ్రౌండ్లో పనిచేయటం నేను కొంచెం ఎరుగుదును. నేను ఏవో ఉద్రేకాలకు లోనే పిచ్చిగా రాజకీయాలు పట్టి తిరుగుతున్నానని మహర్షికి తెలిసింది. కొన్ని రోజుల తర్వాత నేను సమాజానికి వచ్చినప్పుడు ఈయన నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని బోధించడం ప్రారంభించారు. భాస్కర్, అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తున్నావు నువ్వు. రాజకీయాలు, అధికారాలు, పరిపాలనలు అనేవి నీ వంటి వారికి కాదు. అన్యాయాలతో, అక్రమాలతో, మోసాలతో, కుట్రలతో సాగిపోయే దారి అది. ధనానికి, పలుకుబడికి అధికారం లభిస్తుంది. నీ వంటి సున్నిత హృదయాలు నడవవలసిన బాట న్యాయానికి, ధర్మానికి చోటు లేనిదిగా ఉండకూడదు. ఒకసారి ఇటు చూడు. నీ కన్నుల ముందు వందలాది అనాథలు, రోగులు, పసిపాపలు, దౌర్భాగ్యులు పడి ఉన్నారు. నువ్వు దేశానికి సేవ చేస్తావా? దేశమంటే ఏమిటి? ఎక్కడ ఉంది? నీ కళ్ళకు కనిపిస్తున్న అభాగ్యులకు చేయలేని సేవ దేశంలో ఎక్కడో ఎవరికో చేయగలిగేదేమిటి? అది భ్రమ నాయనా. నువ్వు చేసే సేవలో నీకు శాంతి లభించాలి. ఒక అనాథ పసిపాపకు పాలు పట్టి ఆడించు, నీ మనసు పరవశమవుతుంది. ఒక అనాథ రోగిష్టికి మందు ఇచ్చి పడుకోబెట్టు, నీ హృదయం సంతోషిస్తుంది.
ఒక అనాథ శవానికి దహన సంస్కారం చెయ్యి. నీ అంతరాత్మ గర్విస్తుంది. ఒక దిక్కులేని వ్యక్తికి ఆశ్రయం చూపించు. అంతులేని శాంతి కలుగుతుంది. భాస్కరం, నీ కళ్ళ ముందే ఇంత సేవ, ఇన్ని కర్తవ్యాలు కనిపిస్తుండగా దేశసేవ అంటూ జెండాలు పట్టి అరవటం వెర్రితనం కాదా? ఆలోచించు నాయనా అని చెప్పారు. మంత్రముగ్ధుణ్ణై విన్నాను. ఆ మాటలు నా మనసంతా ఆక్రమించాయి. నాలో ఏదో సంఘర్షణ ప్రారంభమైంది. భవిష్యత్తుని ఏ బాటలో నడిపించుకోవాలి? జీవితానికి ఏ ధ్యేయం ఏర్పరచుకోవాలి? ఈ బ్రతుకుకి ఏ ప్రయోజనం కల్పించుకోవాలి? అప్పటికి మహర్షికి నమస్కరించి బయలుదేరాను. కళ్ళ ముందు కష్టాలతో వెలువెల్లాడుతున్న తోటి మానవులకు చేయలేని సేవ దేశానికి చేయగలిగిందేమిటి? అదే ప్రశ్న నన్ను వెంటాడటం మొదలైంది. ఆ రాత్రి నిద్రపోయిన గుర్తులేదు. మరునాడు సూర్యోదయంతోనే వచ్చి మహర్షికి నా కోరిక చెప్పేశాను. నేను ఇవాళే సమాజంలో సేవకుడిగా చేరతాను స్వామీజీ అని. ఆయన చిరునవ్వుతో నన్ను చూస్తూ ఉంటే నాకేమిటో గర్వం కలిగింది. సమాజంలో చేరిన వారు కొన్ని ముఖ్య నియమాలు పాటించాలి. మధ్యమాంసాలు ముట్టరాదు. జీవహింస, అసత్యం, భోగులాలస విసర్జించాలి. వాటిని పాటించడానికి ఎవరి అంతరాత్మే వారికి సాక్షి. నేను చిన్నతనంలోనే కొన్ని సంవత్సరాల పాటు ఒక బ్రాహ్మణ కుటుంబంలో భోజనం చేశాను. కథలలో లాగా ఆ బ్రాహ్మణ దంపతులకు అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి కానీ సంతానం లేదు. ఒకసారి వారు తీర్థయాత్రలు చేస్తూ ఒక సన్యాసిని అడిగితే ఒక పేద ఇంటి పిల్లవాడికి అన్నదానం చేయవలసిందని చెప్పాడట ఆయన. వారు యాత్రలు ముగించుకుని తిరిగి వచ్చారు. మా వీధిలోని చక్కటి మేడవారిది. వారి దృష్టికి నేను కనిపించాను. మా అన్నయ్య కూడా చిన్నవాడు. అమ్మ రెక్కల చాకరీ మీద మమ్మల్ని పోషిస్తూ ఉండేది. ఆ స్థితిలో నన్ను వారు ఆదరించారు. వారు ఏ విషయంలో కూడా నన్ను చులకన చేయలేదు. తర్వాత కాలంలో వారికి ఒక పాప కూడా పుట్టింది. ఆ ఇంట్లో నా విలువ మరీ పెరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఉద్యోగరీత్యా ఊరు విడిచి వెళ్ళిపోయారు. చిన్నతనంలో నేను బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన కారణంగానే శాకాహారినై సమాజ నియమాలకు సరిపడ్డాను. వాటిని తేలికగా ఆచరించగలిగాను. జిల్లా బోర్డులో ఉద్యోగం చేస్తూ, ప్రైవేటుగా పరీక్షలకు చదువుతూ, సాధ్యమైనంత కాలాన్ని సమాజంలో పనులకే వినియోగించేవాడిని. కొత్తలో రోగుల బట్టలు ఉతకడానికి చాలా అసహ్యం వేసేది. కుష్ఠరోగిని తాకి మందు వేయాలంటే భయం కలిగేది. నడివీధిలోంచి శవాలను మోసుకు వెళ్లాలంటేనే సిగ్గుముంచుకు వచ్చేది. కానీ క్రమంగా నా అంతరాత్మ ఆ వికారాలన్నింటినీ ఓడించింది. బిఏ పాస్ అయ్యాను. సమాజానికి కార్యదర్శినయ్యాను. జీవితం ప్రశాంతంగా, నిదానంగా సాగిపోతుంది అంటూ ముగించాడు భాస్కర్ చిరునవ్వుతో. చూసారా బాబు, ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాడో అని మహర్షి నవ్వారు. శ్రీరాములు బాబు కూడా నవ్వుతూ భాస్కర్ చాలా అభివృద్ధిలోకి వస్తాడు అన్నారు. భాస్కర్ ఆల్బమ్ పేజీలు తిరగవేయసాగాడు. కొన్ని ఫోటోలు చూడటానికి చాలా కుతూహలం కలిగిస్తున్నాయి. చాలామంది జనం బారులు బారులుగా కూర్చుని భోజనాలు చేస్తున్నారు. ఆ ఫోటో చూపిస్తూ భాస్కర్, అప్పుడప్పుడు అన్ని వర్గాల వారికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తుంటాము. అస్పృశ్యత నివారణే దాని ఉద్దేశం. మొదటలో ఈ కార్యక్రమానికి అంత ప్రోత్సాహం లభించేది కాదు. కానీ ఇప్పుడు ఆ పంక్తి భోజనాలు అవసరమే లేదనిపిస్తోంది బాబు అన్నాడు. ఆహా, ప్రజల్లో అంత మార్పు వచ్చిందటయ్యా. అయితే కులతత్వం పూర్తిగా మాసిపోయిందనే నీ ఉద్దేశమా? ప్రశ్నించారు శ్రీరాములు బాబు. జవాబు దొరకనట్టు భాస్కర్ ఆయన ముఖంలోకి చూడసాగాడు. నువ్వు భ్రమపడుతున్నావు భాస్కర్. కులాభిమానాలు చెక్కు చెదరకుండానే ఉన్నాయి. సాంఘిక దురాచారాలు మాసిపోవటం అంత తేలిక కాదయ్యా. కొన్ని తరాలు పడుతుంది. అంతలో ఒక వ్యక్తి గదిగుమ్మం ముందుకు వచ్చి వరండాలో ఆగిపోయాడు. మహర్షి లేచి ఆ వ్యక్తిని లోపలికి తీసుకువచ్చారు. కుర్చీ చూపించినా అతను కూర్చోలేదు. కట్టుబొట్టు ఆంధ్రేతరుడిలా ఉన్నాడు. ఏదో విచారంతో ఉన్నట్టు, జబ్బుపడి లేచినట్టు నీరసంగా, నిరుత్సాహంగా కనిపిస్తున్నాడు. ఏదో చెప్పాలని వచ్చిరాని తెలుగులో మాట్లాడబోతూ తడబడుతున్నాడు. పర్వాలేదు, ఇంగ్లీష్లో చెప్పండి అన్నాడు భాస్కర్ ఇంగ్లీష్లో. వెంటనే అతను అన్నాడు, నా భార్య 1 గంట క్రితం హాస్పిటల్లో చచ్చిపోయింది. చచ్చిపోయిందా? అవును, మాది ఈ రాష్ట్రం కాదు. నెల రోజుల క్రితం వ్యాపారరీత్యా నేను ఒక్కడినే ఇక్కడికి వచ్చాను. మాకు మసూచికం వచ్చింది. నా భార్యకు టెలిగ్రామ్ ఇస్తే ఆవిడ కూడా వచ్చింది. ఆమె గర్భవతి. నా దగ్గరే ఉండి అన్నీ చూసింది. నేను కోలుకోవటంతో ఆమెకు మసూచికం వచ్చింది. ఇవాళ ఉదయం చచ్చిపోయింది. అతను క్షణం ఆగాడు. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రైవేటు డాక్టరు శవాన్ని తీసుకుపోమంటున్నాడు. మీ సమాజానికి వెళ్ళి చెప్పమని ఎవరో చెప్పారు.
అతన్ని ఎలా ఓదార్చాలో ఆ ముగ్గురికి అర్థం కాలేదు. చాలా ధైర్యం కల వ్యక్తిలా ఉన్నాడు. ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చి గర్భవతి అయిన భార్యను అప్పజెప్పి ఆ మాత్రం తట్టుకోగలిగాడంటే అతను చాలా లోతుగుండె కలవాడే ఉండాలి అనిపించింది. మరేమీ పర్వాలేదు, ఆ ఏర్పాట్లన్నీ మేము చేస్తాము అంటూ లేచాడు భాస్కర్. మహర్షిని ఉద్దేశించి, స్వామీజీ, బాబుగారికి మీరు ఆల్బం చూపిస్తూ ఉండండి, మేము వెళ్ళి వస్తాము అని మరో ముగ్గురిని తీసుకుని ఆ వ్యక్తి వెంట ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళాడు. ఆమె శవాన్ని చూచిన వాళ్ళంతా ఒక్క క్షణం ధైర్యం కోల్పోయారు. అసలే భారీ మనిషి కాబోలు, పైగా గర్భవతి. శరీరమంతా అంగుళం మేర కూడా ఖాళీ లేకుండా మసూచికం పోసి ఉంది. మొహం మీద కళ్ళు ముక్కు వివరాలేమీ తెలియక భయం కొలుపుతోంది. ఆమె భర్త శ్మశానానికి రాలేనన్నాడు. ఆ శవాన్ని చూడటానికి అతనికి మనస్కరించడం లేదట. భాస్కర్ క్షణం అతని కేసి చూసి తాము తిరిగి వచ్చే వరకు అతన్ని సమాజంలో ఉండమని చెప్పి శవానికి యథావిధిగా కట్లు కట్టి అనుచరులతో శ్మశానానికేసి దారితీశాడు. మహర్షి ఆల్బం పేజీలు తిరగవేస్తూ ఫోటోల గురించి విపులీకరిస్తున్నారు. శ్రీరాముల బాబు ఉన్నట్లుండే అడిగారు, ఈ సమాజంలో భాస్కర్ ప్రత్యేకత ఏమిటంటారు మహర్షి? మహర్షి ఒకసారి గడ్డం నిమురుకుని అన్నారు, భాస్కర్ ప్రత్యేకత ఉంది అనుకుంటే ఉంది బాబుగారు. భాస్కర్ లాంటి వాళ్ళు వందలాది శ్రమించనిదే సమాజం ఈ స్థితికి రాలేదు కదా. నిజమైన సేవకులలో భాస్కర్ కూడా ఒకడు. భాస్కర్కి కొంత చెప్పుకోదగ్గ చరిత్ర ఉంది. అతను సేవకుడిగా చేరిన తర్వాత సమాజానికి చాలా బలం వచ్చింది. భాస్కర్ చురుగ్గా, తెలివిగా, ధైర్యంగా పనిచేస్తాడు. ఈనాడు అతను సమాజానికి కుడిభుజం వంటివాడు. ఒకసారి ఈ పట్టణంలో పాకీ పనివారు సమ్మె చేశారు. మున్సిపాలిటీ నిర్లక్ష్యం వహించింది. సమ్మె నిరాటంకంగా కొన్ని రోజులు సాగింది. పట్టణాల్లో ఇటువంటి సమ్మెలు జరిగితే ఎంత విపరీత పరిస్థితులు సంభవిస్తాయో అందరికీ తెలిసిందే. పట్టణమంతా దుర్వాసనామయమైపోయింది. ప్రజలు నిలువ లేకుండా అయ్యారు. ఒక రకమైన కల్లోలం బయలుదేరింది. అయినా సమ్మె సాగుతూనే ఉంది. అటువంటి భయంకర స్థితిలో ఈ పట్టణానికి కరుణ సమాజం చేసిన సేవ వెలకట్టలేనిది. మాకై మేమే గర్వంగా చెప్పుకోదగినది. దానికి భాస్కర్ తెగువ చాలా కారణం. మా చేతులతో మేము వందలాది పాయఖానా దొడ్లు, రోడ్లు తుడిచి, మురుగుతో పూడిపోయిన కాలువలన్నీ కడిగి, ఫినైల్ జల్లి, మలమూత్రాదులతో నిండి ఉన్న పెంటకుప్పలను ఊరి బయటకు చేర్చి తగులబెట్టి అంతు లేకుండా శ్రమపడితే పట్టణం ఒక స్థితికి వచ్చింది. పాకీ పనివారి సమ్మె న్యాయమైనదే. మున్సిపాలిటీలో డబ్బు ప్రయోజనరహితంగా దుర్వినియోగం అవుతోంది కానీ పనివారికి కష్టానికి తగ్గ ఫలితం లభించడం లేదు. పాలకవర్గం దిగివచ్చే వరకు సమ్మె సాగవలసిందే. కానీ ఆ సమ్మెలో పట్టణ ప్రజలు నలిగిపోకూడదన్నదే మా ప్రయత్నమంతా. ఒకవైపు పట్టణాన్ని శుభ్రపరుస్తూనే పనివారి తరఫున రాయబారులుగా మా సమాజం మున్సిపాలిటీలో సంప్రదింపులు జరిపితే అది ఫలించింది. పాకీ పనివారు ఎంతో సంతోషంగా సమ్మె విరమించారు. ఇవిగో ఈ ఫోటోలు చూడండి, భాస్కర్ మీకు అర్థమవుతాడు. పట్టణాల్లో స్థలాల్ని శుభ్రం చేస్తున్న ఫోటోలు చాలా ఉన్నాయి. దొడ్లు తుడుస్తూ, మురుగు కాలువలు కడుగుతూ, పెంటబళ్ళు తోలుతూ, తుక్కుబుట్టలు మోస్తూ భాస్కర్ చాలా చోట్ల ప్రత్యక్షమయ్యాడు. మహర్షి ఆల్బం పేజీలు తిరగవేస్తూ చెప్పసాగారు. బాపూజీ అస్పృశ్యత నివారణకు కంకణం కట్టుకొని హరిజనులకు దేవాలయ ప్రవేశం కలగజేశారు కదా. కానీ ప్రతి దేవాలయంలోనూ హరిజన ప్రవేశం జరగలేదు. సింహాచల దేవస్థానం ఖ్యాతి చెందిన పుణ్యస్థలం. అక్కడ ఇంకా హరిజన ప్రవేశం జరగలేదు. అది జరిపించాలని పట్టుబట్టాడు భాస్కర్. కరుణ సమాజం తరఫున ప్రయత్నాలు ప్రారంభించాం. సింహాచల దేవస్థానం విజయనగరం రాజావారి ఆధీనంలో ఉన్న కారణంగా దీవాన్జీకి లేఖలు వ్రాస్తే జవాబులే రాలేదు. కొన్ని నెలలు ప్రయత్నించి ఇంటర్వ్యూ కోరితే అంగీకరించారు. హరిజన ప్రతినిధిగా భాస్కర్ వెళ్ళాడు రాజావారి సమక్షానికి. భాస్కర్ కులం గురించి శ్రీరాములు బాబు అదే మొదటిసారి వినటం. మహర్షి చెప్పుకుపోతున్నారు. సంవత్సరాల తరబడి దేవస్థానంలో సాంప్రదాయ తీరులతో మసులుతున్న పూజారుల ఇష్టాలకు వ్యతిరేకంగా నడపడానికి వారు ఇష్టపడలేదు. ఇంటర్వ్యూ విఫలమైంది. బాపూజీ పదే పదే చెప్పినట్టు ఒక దురాచారం మాసిపోవడానికి ఆ దురాచారాన్ని పాటించేవారి హృదయ పరివర్తన ఒక్కటే మార్గం. మేం తలపెట్టిన కార్యానికి అనుకూలంగా ప్రజాభిమానాన్ని సంపాదించడానికి ప్రారంభించాము. వారాల తరబడి బహిరంగ సభలు జరిపి ఇంటింటికి తిరిగి బోధనలు చేసి వేలాది సంతకాలు సేకరించాము. వార్తాపత్రికలలో మా నినాదాలు ప్రకటించేశాము. సింహాచల దేవస్థానంలో హరిజన ప్రవేశం జరిగి తీరాలని వేలాది మంది ప్రజలు ఆవేశంతో రాజావారికి లేఖలు వ్రాశారు.
ప్రజావేశం ఉప్పొంగి మహానది వలె తీవ్రమైన కల్లోలం లేవదీసింది. ఆ అలజడితో రాజావారు స్వయంగా ఆలోచించసాగారు. అనుమతి లభించింది. ఒక సుదినాన సింహాచల దేవస్థానంలో హరిజన ప్రవేశం జరిగింది. బాబుగారు, ఇటువంటి ఉత్సాహపూరితమైన కార్యాలకు భాస్కర్ గుండెకాయ ఎలా పనిచేస్తాడు? ఆ ఫోటోలు తీసి చూపించారు. దేవాలయ ఆవరణలో వేలాది మంది తొక్కిసలాడుతూ ఉన్నారు. చీమల బారుల్లా మెట్ల నిండా జనం ఎగబాకుతున్నారు. ఒక హరిజనుడు గర్భగుడిలో దైవ విగ్రహం ముందు మోకరిల్లి ఉన్నాడు. మరో హరిజనుడు అందజేస్తున్న పళ్లను, పూలను పూజారి వెండి పళ్ళెంలో అందుకుంటున్నాడు. ఫోటోలు చూడటానికి రకరకాలుగా ఉత్సాహపూరితంగా ఉన్నాయి. ఉన్నట్టుండి మహర్షి మరో సంగతి చెప్పడం ప్రారంభించారు. 1942లో రంగూన్లో బాంబులు పడినప్పుడు కరుణ సమాజం కాందిశీకులకు చాలా సేవ చేయగలిగింది. కిక్కిరిసిన జనంతో అంతులేకుండా రైలు బళ్ళు వస్తూ ఉండేవి. ఆ అంతులేని ప్రయాణాలలో జనం దుఃఖంతో, ఆకలితో, భయంతో అల్లాడిపోయేవారు. గర్భిణీ స్త్రీలు, పసిబిడ్డలు, ముసలివారు దీనాతి దీనమైన స్థితిలో మరణిస్తూ ఉండేవారు. ప్రతి బండి నుంచి కొన్ని శవాలు ప్లాట్ఫారం మీదకి గంట గంటకు దిగబడుతూ ఉండేవి. అనాథలైన చంటిపాపలు, మరి ప్రయాణం సాగించలేని రోగగ్రస్తులు, ప్రసవానికి సిద్ధమైన గర్భవతులు కూడా వందలాదిగా ప్లాట్ఫారం మీద పడి ఉండేవారు. అంత విషమ పరిస్థితుల్లో గర్భవతులను, రోగులను ఆసుపత్రులలో చేర్పిస్తూ, పసిపాపలను సమాజంలోనే సాకుతూ, కాందిశీకుల నిమిత్తం వంటలు చేస్తూ కరుణ సమాజం తగినంత సేవ చేయగలిగింది. డబ్బు వసూలు చేసే బాధ్యత మాత్రం మాది కాదు. మున్సిపాలిటీలోనే చైర్మన్ ఆధ్వర్యాన కాందిశీకుల సహాయ సంఘం ఏర్పడింది. ఖర్చు విషయమంతా వారిదే. కుర్దా రోడ్డులో బండి బయలుదేరితే అది వాల్తేర్ స్టేషన్ చేరేసరికి 6 గంటలు పట్టేది. ఏ బండిలో ఎంతమంది కాందిశీకులు వస్తున్నారో తెలుపుతూ కుర్దా రోడ్డు నుంచి ట్రంక్ కాల్ వచ్చేది. వాల్తేర్ రైల్వే అధికారులు ఆ వార్తని మేము వంటలు చేసే టర్నర్ సత్రంకు తెలియజేసేవారు. అవసరాన్ని బట్టి పదార్థాలు వండి మున్సిపల్ లారీలలో వంటకాలన్నీ రైల్వే ప్లాట్ఫారం మీదకి చేరవేసి బండి రాగానే కాందిశీకులకు వడ్డన చేసేవాళ్ళం. అలా మేము చేయగలిగామంటే మున్సిపాలిటీ వారు, రైల్వే వారు సహకరించటమే కారణం. 3 నెలలు గడిచేసరికి ఏప్రిల్ నెలలో వైజాగ్లో కూడా బాంబులు పడ్డాయి. పట్టణంలో ప్రజలు, వర్తకులు కూడా చాలామంది భయంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కాందిశీకుల సహాయ సంఘం పూర్వంలా డబ్బులు వసూలు చేయలేకపోయింది. వంటలు ఆగిపోయాయి. కాందిశీకులు వస్తూనే ఉన్నారు. మా సమాజాన్ని తాత్కాలికంగా విజయనగరం మార్చవలసి వచ్చింది. అక్కడ మాకు ఎవరి సహాయం లభించలేదు. కాందిశీకుల సహాయ కమిటీ లేకపోవడం చేత డబ్బు వసూలు చేసుకోవటం కూడా మా బాధ్యతే అయింది. ఇక ఏ బండిలో ఎంతమంది వస్తున్నారో తెలియజేయడానికి కూడా రైల్వే వారు శ్రద్ధ చూపలేదు. అక్కడ మేము కొత్త, మాకు ఎవరి సిఫార్సులు లేవు. మా మీద రైల్వే వారికి సదభిప్రాయం లేదు. ప్లాట్ఫారం మీద వంటల కోసం షెడ్ వేయటం కూడా కష్టమైంది. సమాజ సేవకులు ప్రయాణికుల బళ్లలో ఎక్కి కాందిశీకుల సహాయం కోసం విరాళాలు యాచిస్తుంటే అలా చేయవద్దని రైల్వే వారు మందలించేవారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా రాబోయే కాందిశీకుల సంఖ్య తెలియకపోవటంతో చాలా ఇబ్బంది కలిగేది. ఒక్కోసారి వంటకాలు సరిపోయేవి కావు. ఒక్కోసారి వృధాగా పాడవుతూ ఉండేవి. ఏది జరిగినా తట్టుకునే శక్తి సమాజానికి లేదు. అందుచేత మాలో నుంచే ఒక వ్యక్తిని అటు నుంచి వార్తలు అందజేయడానికి పంపించడానికి నిర్ణయించుకున్నాము. కానీ టెలిగ్రఫీ తెలిసినవాడు ఒక్కడే, భాస్కర్. అతను అప్పటికి సమాజంలో లెక్కకు రానివాడిగానే ఉన్నాడు. అయినా అతని మీద నాకు నమ్మకం ఉంది. ఏ బాధ్యతైనా ధైర్యంగా నిర్వహించగలడని. అతన్నే పలాసాకు పంపించాము. అక్కడ కొత్తలో భాస్కర్ చాలా హేళనలు భరించవలసి వచ్చింది. కాందిశీకుల సంఖ్య మాకు తెలియజేయడమే కాకుండా అక్కడ కూడా ఒక చిన్న రకం సమాజాన్ని స్థాపించడానికై ప్రయత్నించాడు. ఈ సేవంతా ఆడవాళ్ళ కోసమా, మగవాళ్ళ కోసమా బాబు అని చాలామంది అవహేళన చేసినా సహించి తనకు సమాజం పంపే డబ్బులోనే కొంత మిగిల్చి మరికొంత చందాలెత్తి పోగు చేసి తనకు సాధ్యమైనంత వరకు పసిబిడ్డలకు, దిక్కులేని వారికి సహాయం చేసేవాడు. క్రమంగా తన ప్రవర్తనతో అక్కడి వారిని కూడా మెప్పించి మంచి స్నేహితులను సంపాదించాడు. ఆ సేవతోనే సమాజం భాస్కర్ని గుర్తించింది. ఆనాటి కాందిశీకులలో అనాథలైన పిల్లలు కొంతమంది ఈ సమాజంలోనే పెరిగి పెద్దవారై ఉద్యోగాలలో ఉన్నారు. వివాహితులు కూడా అయ్యారు. కాందిశీకుల సేవకు సంబంధించినవి, పెరిగి పెద్దవారై వివాహితులైన వారివి, ఇంకా సమాజంలో ఉన్నవారివి చాలా ఫోటోలు జాగ్రత్తగా ఉంచారు ఆల్బంలో. భాస్కర్ చాలా వృద్ధిలోకి రాగలవాడని తోస్తోంది మహర్షి. శ్రీరాములు బాబు అన్నదానికి మహర్షి చిరునవ్వు నవ్వారు.
భాస్కర్ శ్మశానం నుంచి తిరిగి వచ్చాడు. ఆ కొత్త వ్యక్తి ఉదాసీనంగా అంతవరకు అతిథుల గదిలో కూర్చుని ఉన్నాడు. అతన్ని లైబ్రరీ గదిలోకి పిలిపించి సానుభూతిగా అన్నాడు భాస్కర్. అంతా సక్రమంగా జరిగింది. అనుకోని విధంగా మీరు ఈ ఊరికి మీ అదృష్టాన్నంతా అప్పగించి వెళ్తున్నారు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియకుండా ఉంది. అతను విచారంగా తలదించుకున్నాడు. ఈ కష్టకాలంలో మీరు చాలా సహాయం చేశారు అన్నాడు విచారంగా. మహర్షి కలుగజేసుకొని, మీరు అంతగా మెచ్చుకోవలసిందేమీ లేదు. ఇది మా ధర్మం. కష్టాలనేవి మనుషులకే వస్తాయి. జరిగిందంతా మర్చిపోవడానికే ప్రయత్నించాలి. ఎప్పటికి ఏ విధంగా నిలబడవలసి వస్తుందో మనకు తెలియదు కదా అంటూ ధైర్యం చెప్పారు. ఆ వ్యక్తి కొంతసేపు మౌనంగా నిలబడ్డాడు. తల ఎత్తి భాస్కర్ కేసి చూస్తూ ఏదో అడగబోయిన వాడిలా ఆగిపోయాడు. ఏమిటి సంశయిస్తున్నారు అన్నాడు భాస్కర్. మరేం లేదు. ముక్కు కాడ ఇస్తారా? వెళ్తాను. ముక్కు కాడ? ఆశ్చర్యపడ్డాడు భాస్కర్. ఎవరిది అన్నారు మహర్షి. అతను ఆశ్చర్యపడుతున్న వాడిలా భాస్కర్ మొహంలోకి చూస్తూ, అదేనండి, మా ఆవిడ ముక్కుకి మంచి రాయి పొదిగిన బంగారు కాడ ఉంది. మీరు తీయలేదా అన్నాడు. శ్రీరాములు బాబు కూడా విస్తుపోయారు. భాస్కర్కి కోపం వచ్చింది. శవానికి ఎక్కడేమున్నాయో పరీక్షించడం కాదు మా పని. మా సూచి శవం కాబట్టి యథావిధిగా భూస్థాపం చేసి వచ్చేశాం. అసలు ఆ కాడ ఉన్నట్టు కూడా మాకు తెలియదే. అతను క్షణం ఆగి, శ్మశానంలో మీరు తీస్తారని నేను ఊరుకున్నాను. దాని ఖరీదు 100 రూపాయల పైనే ఉంటుంది. బంగారం కూడా మట్టిలో కలిసిపోవలసిందేనా అన్నాడు ఆశ్చర్యపడుతున్నట్టు. ఆ విషయం ముందు నాకు చెప్పనైనా లేదే. మీకు కనిపిస్తుందనే అనుకున్నాను. అనుకోవటం ఏమిటి, బాగానే కనిపిస్తుంది మరి. అతని మాటల్లో అనుమానపు ఛాయలు స్పష్టంగా గోచరించాయి. ఏమిటి కర్తవ్యం అన్నట్టు భాస్కర్ మహర్షి వైపు చూశాడు. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. అతనికి నచ్చజెప్పి పంపించేయాలి. సంభాషణ తెలుగులో సాగింది. ఇటువంటి మూర్ఖుడికి నచ్చజెప్పటం మన వల్ల కాదు. ఆ వస్తువేదో మనం దాచుకున్నామని ఇతను అనుకుంటున్నాడు. ఇది సమాజానికి ఎంత చెడ్డ పేరో ఆలోచించారా భాస్కర్? అయితే నీ ఉద్దేశం ఏమిటి? ఆమె ముక్కుకి కాడ ఉండే ఉంటుంది. తెచ్చి అతనికి ఇచ్చి పంపేద్దాం. భాస్కర్, పూడ్చిన శవాన్ని బయటకు తీస్తావా? చాలా చిక్కు విషయం సుమా. ఆ అధికారం పోలీసులకు తప్పితే ఎవరికీ లేదు. అంత దూరం పోనివ్వకండి. అది మన స్వార్థం కోసం చేస్తున్న పని కాదు. ఇతను ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రచారం చేస్తాడు. సమాజానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. చైర్మన్తో నేను మాట్లాడి వెళ్తాను. మహర్షి సాలోచనగా శ్రీరాములు బాబు అభిప్రాయం కోసం చూశారు. పర్వాలేదు, భాస్కర్ని వెళ్ళనివ్వండి అన్నారాయన. భాస్కర్ బయలుదేరి వెళ్ళాడు. అతను తిరిగి శ్మశానానికి వెళ్తున్నాడని తెలిసి కూడా ఆ కొత్త వ్యక్తి అభ్యంతర పెట్టలేదు. ఏమీ పట్టనివాడిలా తల తిప్పి ఎటో చూస్తూ కూర్చున్నాడు. శ్రీరాములు బాబు పుస్తకాలేవో చూస్తూ పొడిపొడిగా మాట్లాడటం తప్పితే సంభాషణలేవీ సాగలేదు. భాస్కర్ తిరిగి వచ్చే వరకు ఒక విధమైన నిశ్శబ్దమే ఆవరించింది. భాస్కర్ వీరుడిలా కాగితం పొట్లంలోంచి కత్తిరించి ఉన్న కాడ తీసి కొత్త వ్యక్తికి ఇస్తూ, ఇదేనా మీరు అడుగుతున్నది అన్నాడు. అతను నసుగుతూ, ఇదేనండి, మీకు చాలా శ్రమ ఇచ్చాను అంటూ తలవాల్చేశాడు. అబ్బే, శ్రమకేముందిలేండి. అసలు మీ వంటి మానవోత్తముణ్ణి చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ రాకతో మా సమాజం. భాస్కర్, మహర్షి గద్దింపుతో భాస్కర్ ఆగిపోయాడు. ఎవరెటువంటి వారు కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు హేళన చేసి పంపటం కాదు ధర్మం. నీకు చేతనైతే అతన్ని ప్రేమతో మానవుణ్ణి చేసి పంపు. భాస్కర్ తొందరపడ్డందుకు సిగ్గుతో తలదించుకున్నాడు. భాస్కర్ హేళనకు దెబ్బతిన్న ఆ కొత్త వ్యక్తితో మహర్షి అనునయంగా అన్నారు, క్షమించండి, భాస్కర్ చిన్నతనం వల్ల తొందరపడ్డాడు. మిమ్మల్ని చిన్నబుచ్చి పంపటం మా ఉద్దేశం కాదు. కానీ మానవులుగా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎప్పటికైనా మన అంతరాత్మే మనల్ని తీర్చిదిద్దుతుంది. మరో విధంగా భావించక వెళ్ళిరండి. భాస్కర్ తయారు చేసిన రికార్డు మీద సంతకాలు చేసి మౌనంగా అందరికీ నమస్కరించి బయటకు నడిచాడు ఆ కొత్త వ్యక్తి. శ్రీరాములు బాబు చిరునవ్వుతో అన్నారు, ఇది ఒక కొత్త అనుభవం. శ్రీరాములు బాబు భోజనానంతరం విశ్రాంతి సమయంలో భాస్కర్ని ఒంటరిగా ఆహ్వానించారు. ఆయనకు భాస్కర్తో చనువుగా మాట్లాడాలనే కోరిక కలిగింది. భాస్కర్, నీ గురించి చాలా వరకు తెలుసుకున్నాను. నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉంది. నీ ఊహలు, నీ భవిష్యత్తు నిర్ణయాలు అన్నీ తెలుసుకోవాలని అనిపిస్తోంది. నీ వయసుకు దిగి వచ్చి నీతో జత కట్టాలని కూడా ఉందయ్యా అంటూ నవ్వుతూ చాలా చనువుగా మాట్లాడారు. భాస్కర్ కొంచెం సిగ్గుపడుతూ, మీ అభిమానం పొందగలిగిన నేను చాలా అదృష్టవంతుణ్ణి బాబుగారు అని క్షణం ఆగి,
నా భవిష్యత్తు ఏమిటో నాకే తెలియనిది అన్నాడు. అది కాదయ్యా, నీకింకా వివాహం కాలేదని మహర్షి చెప్పారు. ఇప్పట్లో నీకా ఉద్దేశమేమీ లేదా? భాస్కర్ నవ్వి అన్నాడు. ఇప్పట్లోనే కాదు బాబుగారు, ఎప్పటికీ నాకా ఉద్దేశం కలగకూడదనుకుంటున్నాను. అదేమిటి, పెళ్లి చేసుకోకూడదనుకుంటున్నావా? జీవితానికి పెళ్ళి అనివార్యమైనదంటారా బాబుగారు? అసలు నీకు ఈ విధమైన ఆలోచన ఎందుకు కలిగిందయ్యా? నేను పెళ్లి చేసుకుని సంసారినైతే ఈ సమాజానికి ఏమైనా చేయగలనా బాబుగారు? ఒంటరివాడిలా ప్రాణాలకు తెగించి దేనికైనా సాహసించగలనా? ఈ అనాథలకు చేతనైన విధంగా ఏదో సహాయం చేయగలుగుతున్నాననే భావం నాకెంతో సంతృప్తి కలిగిస్తుంది. నా జీవితం నాకు ఇష్టమైన విధంగానే సాగిపోతుంది. పెళ్లి చేసుకోనంత మాత్రాన నష్టమేముంది బాబుగారు? మంచివాడివయ్యా భాస్కర్, నువ్వేదో ప్రేమలో పడి వైరాగ్యం పూని కూర్చున్నావేమోనని జడిశాను. తీరా చూస్తే ఇంత వెర్రిగా ఆలోచిస్తున్నావన్నమాట. అదేమిటి బాబుగారు, నా ఆలోచన వెర్రిగా ఉన్నదంటారా? ముమ్మాటికి. కాకపోతే ఏమిటయ్యా, అన్నీ తెలిసిన నువ్వు వివాహ విషయాన్ని ఇంత తేలికగా తోసివేశావు? బ్రహ్మచర్యం సులభమైనదనుకున్నావా? కాకపోవచ్చు బాబుగారు, కానీ ఒక సదుద్దేశంతో అది పాటించి తీరాలనే కోరిక ఉన్నప్పుడు ఆ మానసిక శక్తి రాదంటారా? భాస్కర్, నువ్వు తపోధనులను మహర్షులను మించిన శక్తిమంతుడివా? వారితో నన్ను పోల్చుకోను బాబుగారు, కానీ నా దీక్షని పాటించలేనని, అంత తేలికగా ఓడిపోతానని నేను అనుకోవడం లేదు. శ్రీరాములు బాబు కొన్ని నిమిషాలు మౌనం వహించారు. ఈ విషయంలో మహర్షి కూడా నిన్ను ప్రోత్సహిస్తున్నారా? ఆయన నాకు పూర్తిగా వ్యతిరేకం. వారు కూడా మీ మాదిరిగానే నన్ను మందలిస్తున్నారు. కానీ ఈ విషయంలో ఎన్ని చెప్పినా నా ఉద్దేశం మారటం లేదు అన్నాడు భాస్కర్ చిరునవ్వుతో. నువ్వు ఈ విధంగా వాదిస్తుంటే నాకు కష్టంగా ఉంది భాస్కర్. అనుభవం లేకపోవటము ఒక రకమైన ఆవేశము తప్పితే నీ నిర్ణయానికి మరే అర్థమూ లేదు. జీవితమంతా బ్రహ్మచర్యాన్ని పాటించి పవిత్రంగా గడపటం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. నువ్వు ఎక్కడో అరణ్యాలలో పర్వతాలలో సర్వం త్యజించి ముక్కు మూసుకుని భగవంతుని ధ్యానిస్తూ కూర్చోవడం లేదు. ఆహార పదార్థాలలో రుచులన్నీ విసర్జించి ఆకులు దుంపలు తిని శరీరాన్ని శుష్కింపజేసుకోవటమూ లేదు. అటువంటి దశలో కూడా మునీశ్వరులు ఓటమిని అంగీకరించారు. ఇక నువ్వు ఏ ధైర్యంతో బ్రహ్మచర్యాన్ని పాటించగలను అనుకుంటున్నావు? భాస్కర్ మౌనం వహించాడు చిరునవ్వుతోనే. నీలో ఏదో మానవాతీతమైన శక్తి ఉందని భ్రమపడుతున్నావు. అది భ్రమేనని ఎప్పటికైనా నీకు తెలిసి వస్తుంది. భగవంతుడు పవిత్ర భావంతోనే స్త్రీ పురుషుల్ని సృష్టించాడు. ఒంటరితనం వల్ల జీవితానికి పరిపూర్ణత కలుగదు. స్త్రీ పురుష సాంగత్యంతోనే అది సిద్ధిస్తుంది. ప్రకృతి నిర్దేశించిన విధంగా శారీరకంగా మానసికంగా ఒంటరితనాన్ని దూరం చేసుకొని జీవితాన్ని అన్ని కోణాల నుంచి అనుభవించిన నాడే జీవితం అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. నువ్వు జీవితంలో కలిగే కష్టసుఖాలు అనుభవించిన నాడే ఎదుటివారి సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకుంటావు. బ్రహ్మచారివైన నువ్వు భర్తవు కాలేవు, స్త్రీని తెలుసుకోలేవు, తండ్రివి కాలేవు, బిడ్డలను తెలుసుకోలేవు. నీ భావాలకు నీ అనుభవాలకు పరిపూర్ణత లేదు. అప్పుడు నువ్వు గడపగలిగేది నిజమైన జీవితం కాదు. భాస్కర్ శ్రద్ధగానే వింటూ శ్రీరాములు బాబు మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. నువ్వు శ్రద్ధగా ఆలోచిస్తే అర్థం కాని విషయం ఏమీ కాదు భాస్కర్. స్నేహితుడిగా ఆప్తుడిగా చెప్తున్నాను. నువ్వు సంసారివి కావాలనే నా కోరిక. భాస్కర్ సిగ్గుపడిన వాడిలా వినయంగా అన్నాడు. తప్పకుండా ఆలోచిస్తాను బాబుగారు. అఖిల భారత గాంధీ స్మారక నిధి నుంచి కరుణ సమాజం అభివృద్ధి నిమిత్తం కొంత ధనం అందజేయవలసిందిగా సిఫార్సు చేయగలనని మాట ఇచ్చి ఆ సాయంకాలం శ్రీరాములు బాబు వెళ్ళిపోయారు. శ్రీరాములు బాబు తరచూ భాస్కర్కు అభిమానంతో ఉత్తరాలు వ్రాస్తుండేవారు. ప్రతి ఉత్తరంలోనూ భాస్కర్ని వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతూ వివాహం జీవితానికి ఎంత అనివార్యమైందో, స్త్రీతో సాంగత్య జీవితంలో పురుషుడి అనుభవాలేమిటో ఏకరువు పెడుతుండేవారు. అవి చదివి చదివి బాబుగారి అభిమానానికి నవ్వుకోవడం తప్పితే ఆ వ్రాతలలో అంత గొప్పదనం సత్యం ఉన్నాయని భాస్కర్ నమ్మలేకపోయేవాడు. ఒకనాడు మహర్షి ఆ ఉత్తరాల విషయమే ఎత్తి ఒక కొత్త సంగతి చెప్పారు. భాస్కర్ విస్తుపోయాడు. సమాజంలో పనిచేసే అర్హత పోగొట్టుకుంటావా భాస్కర్ అన్నారాయన. తన వివాహానికి సమాజంలో పనిచేయడానికి సంబంధం ఏమిటో అంత తొందరగా భాస్కర్కు అంతుపట్టలేదు. అయోమయంగా చూస్తూ మీరు అంటున్నదేమిటి అన్నాడు. ఎంత అమాయకుడివి భాస్కర్, నువ్వేమిటో నాకు తెలుసు, మన సమాజానికి తెలుసు, లోకానికి తెలుసా?
ఆడపిల్లలు ఉన్న ఈ చోట పనిచేస్తూ నువ్వు బ్రహ్మచారిగా పవిత్రంగా ఉన్నావంటే లోకం నమ్ముతుందా? ఇతరులు నిన్ను అపార్థం చేసుకునే అవకాశం ఎందుకు కలగనివ్వాలి? 10 మంది నిన్ను సదాభిప్రాయంతో చూడగలిగినప్పుడు కదా నీ దీక్షకి విలువ. భాస్కర్ తెల్లబోతూ అన్నాడు. అదేమిటి స్వామీజీ, లోకం అంత గుడ్డిదా? కళ్ళు తెరిచి నిజ నిజాలు చూడదా? లోకం గుడ్డిది అనుకుంటే మనము గుడ్డి వాళ్ళమే అవుతాం. లోకం చూచేదానికన్నా మిన్నగా ఊహిస్తుంది భాస్కర్. ఒక వ్యక్తిలో ఉన్న పొరపాట్లని, బలహీనతల్ని బయటపెట్టడానికే లోకం ప్రయత్నిస్తుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా లేని వాటిని కూడా కల్పించి అంటగడుతుంది. నిన్ను విశ్వసించే వాళ్ళకన్నా శంకించే వాళ్ళే అధికంగా ఉంటారు. నీ మీద నిందలు మోపడానికి, నిన్ను పాడు చేయటానికి కంకణాలు కట్టుకున్నట్టే కష్టపడతారు. ఇదంతా అతిశయోక్తి కాదు భాస్కర్. లోకం పోకడా నీకు అనుభవం కానిది. భాస్కర్ మాట్లాడలేదు. కొంతసేపటికి అన్నాడు. అంటే లోకానికి జడిసి లోకానికి నచ్చే విధంగా నేను నడవాలా? నా అభిప్రాయాల ప్రకారం నేను నడవకూడదా? తప్పకుండా నీ అభిప్రాయాల ప్రకారమే నువ్వు నడవాలి. దాన్ని కాదనటం లేదు. కానీ లోకం గురించి కూడా తెలుసుకోమంటున్నాను. కేవలం నీ తరఫునే నువ్వు ఆలోచించుకొని ప్రయోజనం లేదు. సంసార బంధాలు లేకుండా ఒంటరిగా స్వేచ్ఛగా ఉండి జీవితమంతా అనాథలకు ఏదో చేయాలని నువ్వు ఊహిస్తున్నది వట్టి భ్రమ. ఒకటి ఆలోచించు, నీ ఉనికి వల్ల సమాజానికి చెడ్డ పేరు రాకూడదు సుమా. భాస్కర్ దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడిపోయాడు. చూస్తుండగానే అతని కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. చటక్కున తలదించి పుస్తకం తిరగవేస్తూ కూర్చున్నాడు. మహర్షి భాస్కర్ భుజం మీద చేయి వేసి నిమురుతూ అనునయించారు. భాస్కర్, బాధపడుతున్నావా? నీకు పరిస్థితులు అర్థం చేయడానికి తప్పితే నిన్ను నేను శంకిస్తానా బాబు? నువ్వే ఆలోచించి చూడు, నేను చెప్పింది సమంజసంగా ఉందో లేదో. ప్రకృతి ధర్మాన్ని మనం ఎందుకు ఖండించాలి? ప్రవాహానికి ఎదురీదితే ఫలితం ఏమిటి? నువ్వు సన్యాసిగా గడుపుతానంటే నేను సహించను. సృష్టిలో ఉన్న సంతోషాలకు నువ్వెందుకు దూరం కావాలి? నా మీద అభిమానంతో ఒక్కసారి ఆలోచించి చూడు. భాస్కర్ లేచి నిలబడ్డాడు. మహర్షి మరేమీ మాట్లాడలేదు. దిగాలు పడిన మనస్సుతో ఇంటికి బయలుదేరాడు భాస్కర్. భాస్కర్ మనసు ఎన్నడూ ఎరగనంత వికలమైపోయింది. రేగిన తేనె తీగల్లా చిందరవందరగా ఆలోచనలు చెలరేగసాగాయి. శ్రీరాములు బాబు, మహర్షి ఏ విధంగానూ నిరసించదగ్గ వ్యక్తులు కారు. వారు తనపై ప్రత్యేక అభిమానంతోనే తమ అనుభవాలను ఏకరువు పెట్టి తన సంకల్పాన్ని పరిహసిస్తున్నారు. నేడు వారికి సమాధానం చెప్పలేని తను రేపు లోకానికి ఏం చెప్పగలడు? ఆలోచిస్తున్న కొద్దీ వారి మాటలన్నీ నిజమేనేమో అనిపించాయి. తనపై తనకు విశ్వాసం ఎన్నడూ వదిలిపోలేదు. కానీ ప్రకృతి ధర్మాలను మీరలేక ఓటమి అంగీకరించిన తపోధనుల ముందు తను అనగా ఎంత? తన శక్తి ఏపాటిది? తనను తన జీవితమంతా అపహాస్యం పొందకుండా రక్షించుకోగలడా? భాస్కర్ పూర్తిగా ఆలోచన నిమగ్నుడయ్యాడు. తన బ్రతుకులో ఒక స్త్రీని తెచ్చుకోవాలనే కోరిక బలంగానూ లేదు. బ్రహ్మచారిగా ఉండిపోవాలనే తన సంకల్పానికి కించిత్తైనా ఆటంకం లేకుండా లోకాన్ని ఎదిరించి నిలవగలననే ధైర్యం పూర్తిగానూ లేదు. ఇంతటి విషమ పరిస్థితిలో తనేం చేయాలి? దేనిని ఎంచి నిర్ణయించుకోవాలి? భాస్కర్ రోజుల తరబడి వికలమైన మనసుతోనే తిరిగాడు. ఎటూ నిర్ణయించుకోలేని అయోమయ స్థితిలో సమస్యను కాలానికే వదిలివేశాడు. కానీ భాస్కర్లో ఒక ప్రత్యేకమైన మార్పు వచ్చింది. అది తనలో ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో కూడా తెలుసుకోలేనట్టు ఆశ్చర్యపోయాడు. స్త్రీని తల్లిగానో సోదరిగానో తప్పితే భావించని భాస్కర్ పురుషుడిగా స్త్రీలను ఒక ప్రత్యేకమైన దృష్టితో గమనించటం, స్త్రీలతో సంభాషించి స్త్రీలను తెలుసుకోవాలనే కోరికను సునాయాసంగా పెరగనివ్వటం, స్త్రీ ఝాసతో గంటల కొద్దీ గడపటం ప్రారంభించాడు. భాస్కర్ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే అతనిలో ప్రారంభమైన పరివర్తన బలీయం కాసాగింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.